ప్రభుత్వం మీదనే ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీతో మేము కొట్లాడుతున్నాం. రేపు బీఆర్ఎస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, కర్మకాలదు. ఒకవేళ కనుక తెలంగాణ ప్రజల అదృష్టం బాగుంటే ఓ కొత్త పార్టీ పుట్టుక రావచ్చు, కవితే ముఖ్యమంత్రి కావచ్చు. ఏముంది, ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎక్కడైనా కావచ్చు. నేను ఒక మాట చెప్తాను. ఎందుకు పనికిరాదనుకున్న ఒక రాయి ఈరోజు మూల రాయి కూర్చోవడంలో పెద్ద వింతేం కాదు. మీ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అనుకున్న తర్వాత ఈరోజు మీ ముఖ్యమంత్రి లేచి కూర్చున్నాడు. రేపు కవితే ముఖ్యమంత్రి కావచ్చు. సో వాట్, దాన్ని ఎవరైనా మీరు ఆపగలుగుతారా? అంటే ప్రజలను కన్విన్స్ చేసే విధానం ఇది కాదు, ప్రజల్ని కంట్రోల్ చేసే విధానం ఇది కాదు. మీరు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆ తప్పుదోవ అనేది దయచేసి సరైన విధానం కాదు. మీరు స్ట్రైట్గా రేవంత్, నువ్వు స్ట్రైట్గా చేయాల్సిన పని ఏంటంటే, నీకు చేత అవుతే నువ్వే నీ స్థితితోనే ఎంక్వైరీ చేయదు. ఇప్పటి వరకు చేసావు, ఇక ముందు కూడా చేయి, అరెస్ట్ చేయి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. ఏ ఒక్కరు అడగరు ఎందుకు అరెస్ట్ చేసినామని అడగరు. అరెస్ట్ చేస్తే రేపు నీ రాజకీయ జీవితము అగమ్య గోచరంగా మారుతుంది. కాబట్టే ఈరోజు నువ్వు అరెస్ట్ చేయడానికి భయపడే సిబిఐకి అప్పగించావు తప్ప మిగతా కేసులన్నీ సిబిఐకి అప్పగించు. ఇది ఎట్లా కూడా అప్పగించావు, ఇది కాలేదు, మిగతా కూడా కావు కదా, అవి కూడా అప్పగించు. మరి దీంతో పాటు చెయ్యం అంటే రాజకీయంగా సిబిఐకి అప్పగిస్తే మీరు మాట్లాడడానికి ఏముండదు కదా. మాట్లాడడానికి మనకు కావాల్సింది ఒక సబ్జెక్ట్ ఉండాలి. కాబట్టి మన యంత్రాంగం మాట్లాడాలి. కాబట్టి ఈరోజు మనం మీ సబ్జెక్టును పక్కన పెట్టుకొని ఇది సిబిఐకి ఇస్తే నెక్స్ట్ ఏంది, మళ్ళీ ఇంకొక స్టోరీ. రేపు విద్యుత్ అంటారు, లేకపోతే కేటీఆర్ స్టోరీ ముందు పెడతారు. అంటే ఇవన్నీ చిన్నపిల్లలు కాదు కదా, ప్రజలు విజ్ఞులు, మేధావులు, ఆలోచన పరులు, మనకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. నీ చదువు నా చదువు తక్కువే ప్రజల ముందు పెడితే. మనకంటే చెలివి కల వాళ్ళు, మనకంటే మేధావులు, అపర భగీరథులు ప్రజల్లో ఉన్నారు. వాళ్ళంతా మన బిహేవియర్ను గమనిస్తున్నారు, మన విధానాన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. జయరామ్ గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిజంగానే మీరు అన్నట్టు ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలను ఇరుకున పెట్టడానికి సిబిఐకి ఇచ్చారని మీరు అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆయన చర్యలు తీసుకోవాలనుకుంటే ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకోవచ్చు. మీరు అన్నట్టు హరీష్ రావును, కేసీఆర్ను, తర్వాత ఇందులో ఎవరైతే ఉన్నారో అధికారులను అందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు. సో దాంట్లో ఆయనకు తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డికి అధికారం ఉంటుంది, ఆ చట్టపరమైన ఆయనకు అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా కేవలం ఈ రెండు పార్టీలను మాత్రం బదనం చేయాలనడంలో నిజంగా కాంగ్రెస్ లబ్ధి పొందుతుందా? అదే క్రమంలో ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ తర్వాత కవిత చాలా హట్ అయ్యానని చెప్తున్నారు. అదే సమయంలో హరీష్ రావుపై కావచ్చు, తర్వాత సంతోష్ రావుపై, ఇద్దరిపై చేసిన కామెంట్స్ కావచ్చు, మరి ఆమె ఖచ్చితంగా ఒక వ్యూహాత్మకంగానే ఒక్కో అడుగు వేస్తుందా? దాంట్లో ఆమె మొదటి నుంచి మాట్లాడుతున్న దాంట్లో ఒక రాజకీయ పార్టీ స్థాపించాలి, నాన్న వారసురాలని నేనే అని నిరూపించుకోవాలి. సో నాన్న ఖచ్చితంగా ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంది కనుక ఏ రకంగానైనా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతోనే ఆమె ఉందంటారా? ఆ రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ మరి తొక్కలో పార్టీ అనడం కావచ్చు, అది ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడడం కావచ్చు, అంటే బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందా, ఇక దానికి భవిష్యత్తు లేదా, ఏం చెప్తారు? అంటే కవితకి పొలిటికల్ అవగాహన చాలా ఎక్కువ. నాన్నకు వారసులారని ఇక్కడ డిక్లేర్ చేయలేదు, కాదు అన్న విషయం ఆమెకు తెలుసు. నాన్నకు ఆర్థికమైన వారసత్వమే ఉంటుంది తప్పితే రాజకీయ వారసత్వం అనేది ప్రజల్లోనే ఉంటారు. ప్రజల్లో ఎవరైనా రావచ్చు ఆ వారసత్వం, ఆ ప్రజల్లో నుంచి రేపు కవిత కూడా రావచ్చు. అంతే తప్పితే కవిత అంత పిచ్చిదేం కాదు. నేను నాన్నకు వారసురాలనే కవిత చెప్పరు, నెక్స్ట్ వచ్చేసి కేటీఆర్ చెప్పడు, హరీష్ రావు చెప్పడు. అది చెప్తే ఇరుకున పడ్డట్టే ఎట్టి బస్సులు చెప్పరు, అది మనం మీడియా అనుకోవడం తప్ప. ఇక నెక్స్ట్ వచ్చేసి సంతోష్ విషయానికి వస్తే, హరీష్ విషయానికి వస్తే, హరీష్ విషయానికి వచ్చినప్పుడు ఎలాంటి అంశాలు అనేది అది పూర్తిగా ఇంటర్నల్గా ఫ్యామిలీ మ్యాటర్. ఆ విషయంలో నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ సంతోష్ విషయానికి వచ్చినప్పుడు మాత్రమే ఎందుకు మాట్లాడాలి, అవసరం ఏంటంటే, నేను నిన్నటి నుంచి నన్ను అనేక ఛానళ్ళు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఛానళ్ళలో నేను ఇదే చెప్తున్నాను, ఇదే మాట్లాడుతున్నాను. ఒకవేళ కనుక సంతోష్ మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఆ కుటుంబ సభ్యులు అందరికీ ఉన్నాయి. కవితకు ఉన్నది, కేటీఆర్కు ఉంది, హరీష్కు ఉంది, కేసీఆర్ గారికి ఉంది. దీంట్లో డౌట్ ఏం లేదు. ఉంది కాబట్టి ఆయన నిలకడగా అక్కడ నిలదొక్కున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చెప్పాల్సిన పని లేదు. మరి అత్యధికంగా క్లోజ్గా ఉండే వ్యక్తి కూడా సంతోషే. ఈరోజు కవిత రాసిన ఒక తండ్రికి తన కూతురు రాసిన పర్సనల్ లెటరు ఈరోజు ప్రాపగండలోకి వెళ్ళిపోయింది అంటే దానికి పర్యవేక్షణ చేస్తున్న సంతోష్ లోపల తప్పుందా, లేకపోతే నమ్మడం లోపలనే ఈరోజు
కేసీఆర్ గారు మోసపోయారా? కేసీఆర్ గారు మోసపోవడం లోపల అనే విషయాన్ని ఒక కూతురుగా తనకు కలిసి వేయడంలో కామన్. నా తండ్రి అంశాల లోపల విషయానికి వస్తే తన సెక్యూరిటీ విషయాలు ఇస్తారు. నేను పదే పదే చాలా సందర్భాల్లో చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్పాను. కేసీఆర్కు ఈరోజు కవితకు రిలీజ్ లేక బయటపడిందన్న బాధ ఏ కోసన లేదు. నాకున్న సమాచారం మేరకు, నాకున్న క్లోజ్ సమాచారం మేరకు, కొంతమంది మిత్రుల ద్వారా తెలిసింది. నాకున్న అలాంటి బాధగానే ఎక్కడ తను వ్యక్తపరచలేదు. తన తండ్రి విషయం లోపల ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్నట్టు అయితే ఇక్కడ సంతోష్ను అనుమానించాల్సింది తప్పితే ఆహ్వానించాల్సింది ఏమున్నది? దీనికి సంతోషే రెస్పాన్సిబుల్. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈజ్ సంతోష్ ఈజ్ రెస్పాన్సిబుల్. నీవు కనుక ఇలాంటిది కనుక ఇది బయటపడకపోతే నీ మీద గౌరవం ఉండేది. నీ చేతికి రాఖీ కట్టిన కవితను చూసావు, నిన్ను ప్రేమతో పలకరించిన కవితను చూసావు, అన్నగా నెత్తిన పెట్టుకున్న కవితను చూసావు. కానీ ఈరోజు అదే కవిత వచ్చేసి తన ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టిన తర్వాత దాని వెనకాల ఉన్న వ్యక్తి ఎవరని చెప్పిన కవితను కూడా చూసావు. ఈరోజు ఆడపిల్లగా తనకు ఆత్మాభిమానం ఉండదా? ఆత్మగౌరవం వద్దా? తండ్రి సెక్యూరిటీ గురించి మాట్లాడిన ఇవన్నీ వేరే విషయాలు కదా, ఇవన్నీ ప్యూర్ పర్సనల్. మరి ఈ పర్సనల్ విషయాన్ని ఈ రోజు పబ్లిక్ లోకి రాగింది సంతోష్ కాదా? ఈ రోజు ఎవరైనా కనుక ప్రజల లోపల ఈ రోజు బాధ్యుడు ఉన్నాడు అంటే అది సంతోష్ మాత్రమే. అలా వేరే డౌట్ ఏం లేదు. నాకు అసలు ఇబ్బందే లేదు. జయరామ్ గారు ఓకే.